హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొమ్మికో ట్రాజిక్. ఈరోజైతే మనము ఇంట్లోనే ఎలాగ ఈజీ మెథడ్లో ఎగ్ పఫ్ చేస్తామో చూపిస్తున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే మనం మైదా పిండి తీసుకోవాలి. మైదా పిండిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సో సాల్ట్ వేసి కొంచెం బాగా కలుపుకోండి. దాంట్లోనే కొంచెం వాటర్ వేసి నార్మల్గా మనం ఎలా అయితే చపాతీకి కలుపుకుంటాం అలానే కలుపుకోవాలి గాయస్. సో దట్ మనకు ఈజీగా మనం చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది గైస్. మనం చేసుకునేటప్పుడు చూడండి చాలా సాఫ్ట్గా ఉండాలి దో అనేది. చూడండి ఇలా మనం వాటర్ ఎంత కావాలో అంత తగినంత చూసి వేసుకోవాలి. అండ్ లాస్ట్లో మనం కొంచెం ఆయిల్ వేసి కొంచెం స్ప్రెడ్ చేసి పెట్టేయాలన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తారంటే కొంచెం మనం తీసుకున్న మొత్తం బ్యాటర్ని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా కొంచెం పొడి పిండి జల్లి మనము ఇలాగా రెక్టాంగిల్ షేప్ లాగా మనము రోల్ చేసుకోవాలన్నమాట. మనం ఎంత పెద్దగా మీకు వీలైతే అంత పెద్ద రెక్టాంగిల్ అనేది మీరు చేసుకోండి. ఎందుకంటే దీంట్లోనే మనం హాఫ్ బుక్లా చేసి మళ్ళీ మనం కొంచెంసేపు పక్కన పెట్టేస్తాం అనమాట. అందుకు చూసారా ఇలా మనం రెక్టాంగిల్ షేప్లో చేసుకోవాలన్నమాట. నేను కొంచెం ఒక 4-5 వచ్చేలాగా చేస్తున్నాను ఇప్పుడు. చూడండి ఇలా మనం చేసుకోవాలి ఒక రెక్టాంగిల్ షేప్ వచ్చేలాగా. నెక్స్ట్ దీనిపైన ఏం చేయాలంటే మనం ఇలా చేసుకున్న దానిపైన మనం ఆయిల్ అనేది తీసుకోవాలన్నమాట. చూడండి సైజ్ అనేది అంత ఉండాలి. ఎక్కువ పల్చగా ఉండకూడదు, ఎక్కువ మందంగా ఉండకూడదు, మీడియంలో ఉండాలి. అండ్ దానిపైన 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్ మీరు ఎంత లెంత్ తీసుకున్నారో దాన్ని బట్టి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మీ దగ్గర ఆయిల్ లేకుండా ఘీ ఉన్నా కూడా అప్లై చేసుకోండి. అప్పుడు మీ ఇష్టం ఏది ఉంటే అవైలబుల్ అది, ఏది టేస్ట్ అనిపిస్తే అది. దానిపైన కొంచెం పిండి అనేది వేసుకోండి ఇలాగా. ఎందుకంటే మనకు లేయర్స్ రావాలి కాబట్టి ఇలా చేస్తున్నాం అనమాట. ఇలా చేస్తే లేయర్స్ అనేవి మనకు ఫామ్ అవుతాయి. అందుకే మనం కొంచెం పొడి పిండి తీసుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు మనం ఒక బుక్ లాగా ఫోల్డ్ చేస్తామన్నమాట. అటు సైడ్ హాఫ్ ఇటు సైడ్ హాఫ్ని ఇలా మడిచి మళ్ళీ దాన్ని ఒక హాఫ్ లాగా మడుస్తామన్నమాట. చూడండి ఇది బుక్ ఫోల్డ్ అంటారు. ఇలా మనం మడుచుకోవాలన్నమాట. ఇలా మడిచి మనం ఒక ప్లేట్లో పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలన్నమాట. ఒక 1 అవర్ to 2 అవర్స్ అలా పెట్టేయాలి. ఇప్పుడు మనం స్టఫింగ్ చూద్దాం. స్టఫింగ్ కోసం వచ్చి మనం ఒక 4 ఆనియన్స్ అయితే తీసుకుంటున్నాము. ఆ 4 ఆనియన్స్ని మనం కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఇలా చిన్న క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే స్ట్రైట్ కట్ చేసుకోవచ్చు. నేనైతే క్యూబ్స్ కట్ చేస్తున్నాను. దాంట్లోనే ఒక 4 to 5 మిర్చీస్ అనేవి వేసుకోండి, గ్రీన్ మిర్చీస్. అండ్ దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని బాండీలో దాంట్లో ఇప్పుడు మనం కట్ చేసుకున్నవన్నీ యాడ్ చేసేయాలన్నమాట. సో ఇలా అయితే మనము వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో. కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను నేను, త్వరగా కుక్ అయిపోతుంది మన ఆనియన్స్ అని. సో దీంట్లో ఏం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేవండి, జస్ట్ సింపుల్గానే చేసేస్తాము. సో ఆయిల్ కొంచెం వేసుకొని మనం కట్ చేసుకున్నవన్నీ వేసుకున్నాం. చూడండి ఒక 5 minutes తర్వాత ఇలా అయితే కొంచెం మగ్గాయి, బాగా కుక్ అయిపోయాయి అన్నమాట. చూసారా ఇలా అయితే మనం కుక్ చేసుకోవాలన్నమాట. సో దీని టేస్ట్ ప్రకారం మీరు ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి, మీకు ఎంత ఉప్పు కావాలి అని చూసుకోండి. నెక్స్ట్ అయితే మీకు కొంచెం ఆయిల్ తక్కువగానే యూస్ చేయండి గాయస్. దీంట్లో ఇదేం అంటుకోదు, మీరైతే తక్కువే యూస్ చేయండి. అండ్ దీంట్లో ఏం చేస్తారంటే కొంచెం టర్మరిక్ హల్దీ వేసుకోండి, అదే పసుపు కొంచెం యాడ్ చేసుకోండి దీంట్లో. అలానే మీకు స్పైసెస్ ఉంటాయి కదా, కారం, గరం మసాలా అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కారం, ధనియా పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా అండ్ సమ్ చాట్ మసాలా అయితే యాడ్ చేశాను. చూసారా నేనైతే ఇప్పుడు అది కూడా యాడ్ చేసేసాను. సో ఇప్పుడైతే బాగా మిక్స్ చేయాలన్నమాట. సో బాగా మిక్స్ చేసి చూసారా ఎంత బాగా డ్రైగా ఉండాలి మన స్టఫింగ్ అనేది, వెట్గా ఉండకూడదు. ఎందుకంటే మనం స్టఫింగ్ చేస్తాం కాబట్టి డ్రైగా ఉంటేనే మనకు ఈజీగా ఫ్రై అవుతుంది ఏదైనా, లేకపోతే డ్రై అయిపోతుంది. చూడండి మీకు ఉప్పు టేస్ట్ కొంచెం ఇటు అటు అయితే మీరు లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. బట్ స్టవ్ ఆన్లోనే పెట్టుకొని వంట చేసుకోవాలి గైస్. నేనైతే సిమ్లో పెట్టుకొని వంట చేశాను. సో ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా అదైతే తీసుకోవాలి గైస్ బయటికి. చూడండి ఇలా గట్టిగా అయిపోవాలి మనకు. సో గట్టిగా అయిపోయిన దాంట్లో నేను ఒక పార్ట్ అయితే తీసుకుంటున్నాను, ఇంకో పార్ట్ మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేద్దాము. సో ఒక పార్ట్ తీసుకొని మళ్ళీ దానిపైన డ్రై ఆటా వేసుకోవాలి గైస్, పొడి పిండి వేసుకొని మళ్ళీ దీంట్లో మీకు ఎంత సైజ్ కావాలి, ఎంతవరకు కావాలి అనేది మళ్ళీ చూస్తాము. సో అందుకు ఇంకోసారి
ఇది ఫస్ట్ టైం ఒకసారి మనం కలిపి పెట్టాం కదా, ఇది సెకండ్ టైం అనమాట. అలా మనం 2 టైమ్స్ అనేది చేయొచ్చు. ఇంకా మీకు టైం ఉంది అంటే ఇంకోసారి కూడా మీరు ఇలా రోల్ చేసి పెట్టండి ఫ్రిడ్జ్లో, అప్పుడు ఇంకా చాలా బాగా లేయర్స్ అనేవి మీకు వస్తాయి. నేనైతే 2 టైమ్స్ చేశాను గైస్. ఒకసారి చేసి ఒక 1 అవర్ అయినా పెట్టాలి, ఇంకోసారి చేసి ఇంకో 1 అవర్. మ్యాక్సిమం అంటే నేను ఒక 3 to 4 అవర్స్ పెట్టమంటాను, ఆర్ ఎల్స్ నైట్ మొత్తం పెట్టమంటాను. బట్ అంత టైం ఉండదు కాబట్టి మినిమం ఒక 1 అవర్ అన్నా పెట్టండి. మళ్ళీ సేమ్ ప్రాసెస్, ఒక రెక్టాంగిల్గా తీసుకొని దానిపైన ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఇలాగా. మళ్ళీ దానిపైన పొడి పిండి జల్లుకోండి. సేమ్ ఫస్ట్లో మనం ఎలా అయితే ప్రాసెస్ చేసామో అదే ప్రాసెస్ అనమాట. మీరు కావాలంటే మీకు ఓపిక ఉంది, టైం ఉందంటే ఇంకోసారి కూడా చేసుకోవచ్చు. అండ్ సేమ్ మనం బుక్ ఫోల్డ్ ఎలా అయితే అప్పుడే చేసామో ఇప్పుడు కూడా సేమ్ బుక్ ఫోల్డ్ అనేది చేసేయాలి. చూసారా, ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న దాన్ని బాగా మీరు సెట్ చేసుకోండి సైడ్స్ మొత్తము. అండ్ నెక్స్ట్ దీన్ని మనం మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలన్నమాట. సో ఇలానే మనం 2 టైమ్స్ ప్రాసెస్ అనేది చేసేసామన్నమాట. అండ్ నేను సైడ్లో ఒక 2 eggs తీసుకొని దాన్ని మనము బాయిల్ చేసుకొని దానిపైన కొంచెం ఉప్పు కారం అనేది స్ప్రింకిల్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. అప్పుడే మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, అది బయటికి తీసి ఇలా అయితే హాఫ్కి మనం కట్ చేసుకున్నాం అనమాట. కట్ చేసి ఇప్పుడు దీంట్లో మనం రోల్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు డైరెక్ట్ మనం ఇప్పుడు స్టఫింగ్ చేసేయడానికి మనం షీట్ అనేది ప్రిపేర్ చేసేస్తున్నాము. సో డైరెక్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలాగా ఒక సన్నగా ఉండకూడదు, లావుగా అంటే లావుగా ఉండకూడదు, జస్ట్ ఒక మీడియం సైజ్ చేసుకోండి. నేనైతే దీంట్లో 4 పీసెస్ చేద్దాం అనుకొని 4 పీసెస్ చేశాను. చూసారా, ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న దాని లోపల మనం చేసుకున్న స్టఫింగ్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ విత్ కారం అండ్ ఉప్పుతో కొంచెం స్ప్రింకిల్ చేసాం కదా, అలా చేసిన దాన్ని పెడుతున్నాం అనమాట. చూసారా, దాంతోపాటు నేను ఏం చేశానంటే అక్కడ యాడ్ చేసింది వచ్చి మిల్క్ అనమాట. మిల్క్తో అయితే మనం ఇలా క్లోజ్ చేయాలన్నమాట. సో మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది మన ఎగ్ పఫ్ అనేది. చూడండి, ఇలా మొత్తం ఇంకా ఉండే 4 కూడా మనము ఇలానే స్టఫింగ్ పెట్టుకొని దానిపైన ఎగ్ పెట్టి సైడ్స్కి మిల్క్ అప్లై చేయాలి. అండ్ అప్లై చేసిన తర్వాత దాన్ని క్లోజ్ చేసేయాలన్నమాట. క్లోజ్ చేసి అలానే పెట్టేయకండి, దానిపైన మళ్ళీ కొంచెం మనము మిల్క్ అనేది యాడ్ చేయాలి. ఇప్పుడు ఓవెన్ తీసుకొని మనము 180 degrees పెట్టుకోవాలండి టెంపరేచర్. ఫస్ట్ ప్రీ హీట్ చేసేస్తున్నాము. ప్రీ హీట్ కోసం ఫస్ట్ మనం ట్రే పెట్టుకోవాలి. దాని తర్వాత 180 degrees పెట్టుకొని ఒక 10 minutes ఆర్ 5 minutesకి పెట్టుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 10 minutesకి పెట్టాను ప్రీ హీట్ చేయడం కోసం. ప్రీ హీట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ దానిపైన ఒకసారి మిల్క్ అనేది అప్లై చేస్తున్నాను. మిల్క్ అన్నిటికీ అప్లై చేయండి. మిల్క్ అప్లై చేస్తే మనకు షైనింగ్గా వస్తాయి మన పఫ్ అనేది, అందుకోసం నేను మిల్క్ అనేది అప్లై చేస్తున్నాను. చూసారా, ఇలా అన్నిటికీ మిల్క్ అప్లై చేసుకోండి. ఇలా మిల్క్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము ప్రీ హీట్ చేసాం కదా, సో మనం వచ్చి టైమింగ్ ఒక 10 minutes టాప్ బాటమ్ 2 rods హీట్కి పెట్టాను. 180 degreesకి పెట్టాను. ప్రీ హీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే నేను మళ్ళీ ఇది పఫ్ లోపల పెట్టి ఇప్పుడైతే టైమింగ్ 20 minutes లేదండి 30 minutes ఇచ్చాను. 30 minutes అండ్ టైమింగ్ వచ్చి 180 degreesలో పెట్టాను అనమాట. అంతే అండి, ఈజీ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.